నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ప్రతిపక్షం అంటే ప్రశ్నించే పక్షంగా ఉండాలి. కానీ ఇప్పుడున్న ప్రతిపక్షం అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం లేకపోయినా ఆ హోదా తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి అర్హుడా? ఇదే మాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. ప్రభుత్వం వచ్చి 40 రోజులు కాకపోయినా ఇంకా ఆయన రకరకాల విధంగా రాద్ధాంతం చేస్తున్నారు. ఎందుకు ఈ గొడవ? అసలు జగన్మోహన్ రెడ్డి ఏం ఆశిస్తున్నాడు? ప్రభుత్వం పైన బురద జిల్లే కార్యక్రమం వెనక కుట్రేంటి అన్న విషయాన్ని ఇప్పుడు మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పాలి, 40 రోజులు అయిందండి ప్రభుత్వం ఏర్పడి. ఈ 40 రోజుల్లో ఆల్రెడీ ఒక పక్కన మహిళలకి పెన్షన్ అయితే పెంచిచ్చారు, పెన్షన్ స్కీమ్ పెంచిచ్చారు. ఉచిత బస్సు దానిపైన ఆల్రెడీ చర్చలు నడుస్తున్నాయి. ఆగస్టు 15 నుంచి అంటున్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. ఇలా ఒక్కొక్క కార్యక్రమాన్ని గట్టెక్కించుకొచ్చే ప్రయాణంలో కొత్త ప్రభుత్వం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మొదలుపెట్టారు. ఆయన ఏవి పథకాలు ఎక్కడ ఉన్నాయి, 15,000 ఇస్తా అన్నారు, అవి ఎక్కడ ఉన్నాయి, పిల్లలకి ఇస్తానన్న డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి లెక్క అడుగుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి జరుగుతున్న కార్యక్రమాలు చూడట్లేదా, లేకపోతే అసత్య ప్రచారంతోనే పాపులర్ అవ్వాలని అనుకుంటున్నారా? ఏంటి ఆయన మోటివ్? మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం అసత్య ప్రచారమేనండి. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 40 రోజులు కూడా కాకుండా చాలా ఫాస్ట్గా నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా విషయాల్లో ఆయన అనుకున్నట్టుగానే తొలి సంతకం కానీ మళ్ళీ సంతకం కానీ ఇవన్నీ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రకారంగా ఆయన వెళ్తున్నారు. ఓ పక్కన అసలు గవర్నమెంట్ పరిపాలన వచ్చి 1 నెల 2 నెలలు కూడా కాకుండా ఈయన విమర్శలతో దాడి చేయడం అనేది అసలు ఆయనకి అర్హత కూడా లేదు చెప్పాలంటే. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటే కనీసం 18 సీట్లు 20 సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా ఉంటుంది. అది లేకుండా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇలా మాట్లాడటం అనేది అది కావాలని చేసే ఆరోపణ తప్పితే వేరే ఏమీ కాదు. సార్ ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక గొడవ జరిగింది పెనుకొండలో, ఒక హత్య జరిగింది. అది ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగి ఒకరు హత్య చేయడం జరిగింది. దీనికి రాజకీయ రంగును పులిమి ఈ వైసీపీ వాళ్ళపైన దాడులు చేస్తున్నారు, రాష్ట్రపతి పాలన తీసుకురండి అని జగన్మోహన్ రెడ్డి మొత్తుకుంటుందో అసలు అంతరార్థం ఏంటారు? ఏమనుకుంటున్నారు మీరు దాని గురించి? ఇప్పుడు ఒక చోట వ్యక్తిగత కక్షలు ఉంటాయండి చాలా చోట్ల. ఆ వ్యక్తిగత కక్షలతో ఒకళ్ళు ఎవరో హత్యకు గురైతే దానికి రాజకీయ రంగు పొలవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని క్యాష్ చేసుకోవాలి కాబట్టి ఏదో విధంగా దాన్ని పెట్టుకుని ఆరోపణ చేయడం అనేది ఇది. ఎందుకంటే అసలు ఆ వ్యక్తి దగ్గరికి రషీద్ అనే అక్కడికి వెళ్ళటం ఆయన ఎందుకు రాజకీయ రంగు కోసం వెళ్ళాడు ఆయన. అంటే గవర్నమెంట్ మీద విమర్శలు చేయడం కోసమే వెళ్ళటం అది కేవలం రాజకీయమే తప్పితే వేరే ఏమీ కాదు. సార్ మామూలుగా 2019లో హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచాము అని ఒక అహంకార ద్వారాన్ని ప్రదర్శించి 2024 వరకు అది కంటిన్యూ చేశారు. ఈవెన్ ఎలక్షన్స్ ముందు వరకు అది. ఇప్పుడు ఓడిపోయినా సరే అసలు ఆ ద్వారాన్ని మార్చుకోకుండా అలా అనుకున్నప్పుడు మనకు ఆయన అధికారంలోకి వచ్చిన 2019 నుంచి కూడా ఎన్ని జరిగినాయి అరాచకాలు. మరి అప్పుడు గవర్నమెంట్ పాలన పెట్టమని ఈయనేమో అడగలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. 2019లో ఆయన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా అరాచకాలు జరిగినాయి. మీరు సుధాకర్ విషయంలో తీసుకుంటే, డాక్టర్ సుధాకర్ విషయంలో మరి ఆయన ఒక పిచ్చోడి కింద ముద్ర వేసి అప్పుడు చేశారు కదా. ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. మరి ఆయన దారుణంగా చనిపోయాడు కదా. అది ఇప్పుడు ఇదైతే వ్యక్తిగత కక్షల మీద జరిగినాయి అన్ని ఎత్తుకొచ్చేసి దీనికి రాజకీయంగా వాళ్ళు చంపారని చెప్పేసి ముద్ర వేయటం కానీ జరుగుతుంది. మరి అప్పుడు పెట్టాలిగా రాష్ట్ర ప్రభుత్వంలో. మరి పెట్టలేదుగా. 5 ఏళ్ళు భరించారు కదా జనం. భరించిన తర్వాత తీర్పు ఇచ్చారు. తీర్పు ఇచ్చిన నెల తిరగకుండా 2 నెలలు తిరగకుండానే నువ్వు వచ్చి ఆరోపణ చేయడం అనేది ఏ రాజకీయం ఇది? పైగా నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల అంటే జనం క్లియర్గా ఉన్నారు ఈ విషయంలో. క్లియర్ తీర్పు ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఓర్పుతో ఉండాలి కదా. కనీసం ఓర్చుకోలేరా? ఒక 5-6 నెలలు ఓర్చుకోలేరా? లేకపోతే సంవత్సరం పాటు ఓర్చుకోలేరా? పరిపాలన వాళ్ళకి ఎన్ని ఒత్తిళ్ళు ఉంటాయి అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి కదా. అది సార్ అంటే ఓడిపోయారు, చాలా దారుణాత్మకంగా 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. అలాంటి స్థితిలో ఎందుకు ఓడిపోయామనే సమీక్షను వదిలేసి ఆయన ఫస్ట్ పర్యటనే పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి జైల్లో కలిశారు. ఇప్పుడు మళ్ళీ హత్య జరిగి అంటే ఆయన ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించడం ఇది చెప్పాలంటే. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి మీద ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి మనం చూసాము. ఆ యూవీఎం మిషన్ పగలగొట్టిన వ్యక్తిని మనం చూసాము. అలాంటి వ్యక్తి దగ్గరికి ఆయన జైలుకి వెళ్ళటం, అక్కడికి పరామర్శించడం చూస్తుంటే అది అసాంఘిక శక్తి అయినా చెప్పాలంటే. ఆయన దగ్గరికి ఈయన పరామర్శించడం ఏంటి? అలాగే రషీద్ అనే వ్యక్తిగతంగా వాళ్ళకి ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి దీనికి రాజకీయ రంగు పొలవడం తప్పితే ఏమీ లేదు. పైగా అసలు మళ్ళీ 2029 ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి వస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితి. పార్టీని బలోపేతం చేయాలంటే ఇలాంటి లేనిపోయిన ఆరోపణలు గుప్పిస్తే పార్టీ బలపడుతుందేమో
ఆ విధంగా మళ్ళీ మనల్ని గుర్తించి మనకు అధికారం ఇస్తారేమోనని ఒక ఆశ తప్పితే వేరే ఏమీ కాదు ఇది. అంటే ఆ ముసుగులో ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియట్లేదు. ఆ ముసుగులు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియట్లా. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎంపీనే రఘురామకృష్ణరాజు. అప్పుడు ఆయన విషయంలో ఏం జరిగిందో మనం అందరం చూసాం. ఆయన ఢిల్లీ వేదికగా వెళ్ళి ఎంత వేధించారో చూసాం. అది ప్రజలందరూ చూశారు. ఇవన్నీ ప్రజల మనసులో నాటుకుపోయినాయి. రేపు ప్రజలు తీర్పు చెప్తారు. ఒకే చంద్రబాబు నాయుడు గారు దాని విషయంలో తప్పు ఉందనుకోండి, అవన్నీ బ్యారేజ్ వేసుకుంటారు, ప్రజలు తీర్పు చెప్తారు. అప్పుడు నీకే అంటకట్టవచ్చు, లేకపోతే మీ చెల్లెలకి అంటకట్టవచ్చు పదవిని. అర్థమైందండి. తీర్పు అనేది ప్రజలు చెప్తారు. అంతేగాని నువ్వు తొందరపడిపోయి అంటే నీకు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోదామనేనా ఎన్నికలు పెట్టేసుకుని ఎట్లా ఓటేస్తారు నీకు? ఇప్పుడు గవర్నర్ పరిపాలన అనేది కొన్ని రకాల పరిమితులని లోబడి ఉంటుంది. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయే పరిస్థితులు ఉంటే కానీ గవర్నర్ పరిపాలన కోడరు. ఇంకా ఆ మాత్రం కూడా అవగాహన లేదనేది అర్థమవుతుంది. ఎందుకంటే అవగాహన లేని మాటలు అవన్నీ. ఒక చిన్న వ్యక్తిగతంగా కక్షలతో ఎవరో చనిపోతే గవర్నర్ పరిపాలన అనే మాటలు వాడుతున్నాడంటే ఆయనకు అవగాహన లేమని చెప్పి అనుకోవాలి మనం. అంటే ఇప్పుడు ఒక నాయకుడు కరెక్ట్గా ఉంటే పార్టీ కరెక్ట్గా ఉంటుంది. ఓడిపోయిన సమీక్ష నుంచి కోలుకుని ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన అసలు ఏ కోసన్నా లేకపోవడం అన్నది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? ఇది మనం ఇక ఆయన ఈ చాప్టర్ అయిపోయిందండి, క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే జనం కూడా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు. మనం ఎక్కువ ఆలోచించడం కూడా వేస్ట్ అనిపిస్తుంది నా ఉద్దేశం. జనం మనసులోంచి జగన్మోహన్ రెడ్డి చెరిగిపోయాడండి. అది ఒక ముగిసిన అధ్యాయం అని. ఇంకో కొత్త అధ్యాయంలో ఎవరైనా నాయకుడు వస్తే తప్పితే యాక్సెప్ట్ చేస్తారేమో కానీ జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేసే స్థితిలో ప్రజలైతే, తెలుగు ప్రజలైతే లేరు, ఆంధ్ర ప్రజలైతే లేరు. అంటే 5 ఏళ్ళు నరకం చూశారు కాబట్టి అది మైండ్లో బలంగా నాటుకుపోయింది. అది ఎవరు మర్చిపోలేరు. 5 ఏళ్ళు పరిపాలన చూశారు. మీరు ఎన్ని వరాలు ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈయన చేయట్లేదు అంటున్నారు. ఆయన టైం అసలు నీకు 40 రోజులుగా టైం అయింది. అప్పటికే మరి అన్న క్యాంటీన్లో అప్పుడు ఎందుకు తీసావు నువ్వు? అన్న క్యాంటీన్ల వల్ల ఎంతమంది కడుపున తిన్నారు ఆ రోజుల్లో? అది నోటికాడ కూడి తీసినట్టు అయ్యింది. అప్పుడు ఇవాళ మరి బాబు గారు ఆ క్యాంటీన్లో అవి పెట్టుకున్నారు, మరి పెట్టారు. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ వచ్చేసి నువ్వు ఆర్టీసీ ఛార్జీలని బాబు గారు అప్పుడు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ఏదో ఆయన పాత మేనిఫెస్టో పెట్టేసేసి లెక్కలో ఏదో చూపించేసి ముగించేసి అక్కడ పడేసాడు ఆయన. బాబు గారి మేనిఫెస్టో మీద విమర్శలు చేశారు. విమర్శలు చేసినప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. కనీసం 6 నెలలు వెయిట్ చేయండి. ఒక 6 నెలలు వెయిట్ చేస్తే మీకు అర్థమవుతుంది పరిపాలన ఎలా ఉంటుంది అనేది. ఆ ఓపిక కూడా లేకుండా ఇలా విమర్శలు చేయడం, పైగా ఆయనకి ఆయనకి వెహికల్ ఇస్తే దానికి సంబంధించి అదే మధ్యలో ఆగిపోయింది అన్నట్టుగా ఒక క్రియేట్ చేసుకుని, ఆ బ్రేక్ డౌన్ అయినట్టుగా క్రియేట్ చేసుకుని నాకు సరైన వెహికల్ ఇవ్వలేదంటాం. ఇట్లాంటివన్నీ కూడా చిన్నపిల్లల మెంటాలిటీ లాగానే అనిపిస్తుంది చూస్తుంటే. అంటే ఒక పరిపక్వత చెందిన నాయకుడు లక్షణాలు లేవు, కావాలని డ్రామా లాగా ఉంది ఇది. అది అవన్నీ ఏంటంటే రేపు ప్రజలు గుర్తుపెట్టుకుంటారేమో ఇది ఒక మళ్ళీ తమ సోషల్ మీడియా ద్వారా దీన్ని ప్రచారం చేసుకుంటాం, ఇలాంటివన్నీ చేయటం కోసం ఇవన్నీ. ఇది ప్రచారం కోసం ఉపయోగించుకోవడం కోసమే. ఇంకా జరగవచ్చు ముందు ముందు ఇలాంటి గిమ్మిక్లు అనేవి. ఇంకా ముందు కూడా ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంది. ప్రజలకి సానుభూతి కోసమని ఒక స్టంట్ ఇది. ఆల్రెడీ ప్రజలు అయితే డిసైడ్ అయి ఉన్నారు ఏం కావాలి, అందుకే మినిమం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అంటున్నారు. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ మెటా న్యూస్ స్పెషల్ డిబేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.